నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. వైఎస్ జగన్ అమాయకత్వాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి ఆయన పార్టీ నాయకులు తెలివిమీరారు. స్వప్రయోజనాల కోసం వైసీపీ రాజకీయ కొంప కోల్చడానికి కూడా ఏమాత్రం వెనకాడడం లేదు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల కుట్రల్ని చూడాల్సి ఉంటుందని ఆ పార్టీలో అంతర్గత చర్చ సాగుతోంది. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రోత కోతల వెనుక భారీ కుట్ర ఉందనే మాట వైసీపీ నేతల నుంచే వినిపిస్తోంది. ప్రశాంతిపై ప్రసన్నకుమార్ రెడ్డి దూషణల్ని ఏ ఒక్క వైసీపీ నాయకులు ఆఫ్ ది రికార్డ్గా సమర్థించడం లేదు. పైగా దీని వెనుక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్నకుమార్ రెడ్డి కుట్రపూరిత ఆలోచనల గురించి మాట్లాడుకుంటున్నారు. రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డి చేశావు, చివరకు మా హోటల్ లేవులో కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్ద కథది. అక్కడికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకున్నాను. ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్, సూరత్ లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త. సహజంగానే వేమిరెడ్డి ఎవరితోనూ వ్యక్తిగత గొడవలకు దిగే రకం కాదు. తన వ్యాపారాలేవో చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. రాజకీయాలకు అతీతంగా ఆయన సంబంధ బాంధవ్యాలు నిలుపుతూ ఉంటారు. 2014-19 మధ్యకాలంలో టీడీపీలోనూ ఆ తర్వాత వైసీపీలోనూ ఆయన ఉన్నారు. వేమిరెడ్డి భార్య ప్రశాంతి రెడ్డి ఆధ్యాత్మిక పరమైన పదవుల్లో కొనసాగారు. అయితే 2024లో వైఎస్ జగన్ కు వేమిరెడ్డిపై సొంత పార్టీ నాయకులు లేనిపోనివి చెప్పి పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేశారు. అంతవరకు నెల్లూరులో టీడీపీకి ఎంపీ అభ్యర్థి లేరు. టీడీపీకి బలమైన అభ్యర్థిని వేమిరెడ్డి రూపంలో వైఎస్ జగనే ఇచ్చినట్లయింది. వేమిరెడ్డి వెళ్లిపోవడంతో వైసీపీకి అభ్యర్థి లేకుండా పోయారు. దీంతో సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డిని బలవంతాన బరిలో నిలపాల్సి వచ్చింది. వేమిరెడ్డికి వ్యక్తిగతంగా, రాజకీయ పరంగా ఎవరిపైనా ప్రత్యేకంగా ఇష్టాయిష్టాలు ఉండవు. అవసరాల్ని బట్టి నడుచుకుంటారు. అయితే ఏ పార్టీలో అన్నా ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తూ ఉంటారు. అందుకే ఆయన్ను బలమైన నాయకుడు అని చెప్పడం. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల నాటికి తిరిగి ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. భవిష్యత్తులో రాజకీయ మార్పులకు అనుగుణంగా వేమిరెడ్డి దంపతుల అడుగులు పడే అవకాశం ఉంది. ఒకవేళ వేమిరెడ్డి తిరిగి వైసీపీలోకి వస్తే తమకు రాజకీయంగా ప్రాధాన్యం ఉండదనే భయం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి పట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వేమిరెడ్డి దంపతుల్ని వైసీపీలోకి రాకుండా చేయాలంటే వాళ్లను మానసికంగా టార్చర్ చేయాలనే ఎత్తుగడకు కుట్ర చేశారని నెల్లూరు జిల్లా వైసీపీలో చర్చ జరుగుతోంది. దీంతో ప్రశాంతి వ్యక్తిగత జీవితంపై ప్రసన్నకుమార్ రెడ్డి అవాకులు చెవాకులు పేలారు. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అసహ్యమైన ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఈ దెబ్బతో వేమిరెడ్డి దంపతులు రాజకీయాల నుంచి నిష్క్రమించడానికైనా సిద్ధమే కానీ భవిష్యత్తులో వైసీపీ వైపు కన్నెత్తైనా చూడకుండా చేయడంలో ప్రసన్న విజయం సాధించారు. అంతిమంగా రాజకీయంగా నష్టపోయింది వైఎస్ జగన్, వైసీపీ మాత్రమే. అందుకే వేమిరెడ్డి దంపతుల విషయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విపరీతమైన చొరవ చూపడాన్ని గమనించవచ్చు. ఇది ఖచ్చితంగా ఒక హత్యా ప్రయత్నం కార్యక్రమం అని ఈరోజు మేము అందరూ కూడా ఆ వీడియోలు చూసిన తర్వాత నిజంగానే మా అందరికీ కూడా నెల్లూరు జిల్లాలో ఇట్లాంటి అరాచక రాజకీయాలు పొద్దున్నీ చూస్తూ ఉన్నాం. మహిళల్ని కించపరిచిన వల్ల అంటే ఒకవేళ మీరు నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డి తప్పు మాట్లాడాడని మీరు భావిస్తే, నిజంగా మీరు ప్రసన్న కుమార్ రెడ్డి మాటల వల్ల మీకేదో భంగం కలిగింది, మీ గౌరవ మర్యాదలకి భంగం కలిగింది అని కానీ మాట్లాడుంటే ఖచ్చితంగా ఒక డిఫమేషన్ వేసి ఉండొచ్చు. చట్టపరంగా దానికి ఏదైనా కేసులు పెట్టాలంటే కేసులు పెట్టి ఉండొచ్చు. కానీ ఇట్లాంటి ఒక కార్యక్రమం ప్రశ్న మాట్లాడింది ఏంటి? ప్రభాకర్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండండి, ఏదో మీకు ప్రాణానికే ముప్పు అని చెప్పాడు. దానికేదో మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడాడని మాట్లాడారు. స్టాటిస్టిక్స్ డేటా తీసుకుంటే ఈ మధ్యకాలంలో మనం పేపర్లో, టీవీలో చూస్తుంటే దాదాపు 800 మంది మహిళలు తమ భర్తలను చంపేశారని చెప్పి గత 6 నెలల్లో బాగా ఉంది. ఇట్లాంటి క్రైమ్ జరుగుతూ ఉంది, అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా జాగ్రత్తగా ఉండమని చెప్పాడే గానీ దాంట్లో తప్పే ఉందో నాకు తెలియట్లా. తానుకున్న ప్రకారము చెప్పాడు, దానికి పట్టుకొని
దాన్ని పట్టుకొని మీరు మాట్లాడిన దానికన్నా మహిళలని, మీరు అవహేళనగా మాట్లాడిన మహిళల కన్నా, రోజమ్మ గురించి మాట్లాడిన దానికన్నా ఎన్నో ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి. నిజంగా మీరు బాధపడితే కేసు కట్టుకోవాలి, లేదంటే పోయి డిఫమేషన్ వేసుకోవాలి. అంతేగాని ఒక మనిషిని చంపేయాలని ఒక ఆలోచన. నెల్లూరు జిల్లాలో రాజకీయాలలో గతంలో అందరూ విమర్శించుకున్నా ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. తెల్లారి లేచిన మొదలు అందరినీ అప్పులు అడగడమే ప్రసన్న పని అంటూ వైసీపీ నాయకులు సెటైర్స్ విసురుతుంటారు. పార్టీలో తనకు గిట్టని వాళ్లని బయటికి పంపడానికి మాజీ మంత్రి అనిల్ నిత్యం ప్రయత్నిస్తుంటారనే పేరుంది. ఈ పరిస్థితుల్లో వేమిరెడ్డి దంపతులపై వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగడం, వాటి వెనుక కుట్రల్ని జగన్ పసిగట్టలేకపోవడం రాజకీయంగా వైసీపీకి తీరని నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.